పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డికి తన సొంత మనిషే దెబ్బేశాడు. ఎవరైతే తనకి అత్యంత సన్నిహితుడు, తన పార్టీలో కీలకమైనటువంటి నేతని జగన్మోహన్ రెడ్డి భావించాడో అతనే భారీ షాక్ ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డిని కాదంటూ తను క్యాబినెట్ ర్యాంక్ తీసుకోవటానికి సిద్ధమైపోయాడు. అసలు ఇంతకీ ఆ నేత ఎవరు, జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఏం చేస్తాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి 420 బతుకు మనందరికీ తెలుసు. ఇప్పుడు 11 మంది శాసనసభ్యులే ఉండడంతో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష నేత హోదా లేదు అధికారికంగా. సో జగన్మోహన్ రెడ్డి సాధారణ ఎమ్మెల్యే మాత్రమే ప్రోటోకాల్ ప్రకారం. తనకి క్యాబినెట్ ర్యాంక్ కూడా లేదు. ప్రతిపక్ష నేతగా గుర్తిస్తే, అంటే ప్రధాన ప్రతిపక్ష నేతగా అతనికి క్యాబినెట్ హోదా ఉంటుంది. క్యాబినెట్ మంత్రికి ఉన్నటువంటి హోదా కానీ, ప్రోటోకాల్ కానీ, సెక్యూరిటీ కానీ అన్నీ ఉంటాయి. అయితే జగన్మోహన్ రెడ్డికి అదేమీ లేదు. ఇప్పుడు కేవలం ఎమ్మెల్యే. కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఆల్రెడీ ఒక వ్యక్తి క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. అతనే బొత్స సత్యనారాయణ. అతను శాసన మండలిలో ప్రతిపక్ష నేతగా, శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఎక్కువ ఉంది కాబట్టి అక్కడ అతను ప్రతిపక్ష నేతగా ఉన్నాడు. అతను ఆల్రెడీ క్యాబినెట్ హోదాలో ఉన్నాడు. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ నుంచి జగన్కి అత్యంత సన్నిహితుడిగా పేరొందినటువంటి పొంగనూరు పుడింగిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసినటువంటి మరొక 420 క్యాండిడేట్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్ ఇతని చేతిలో దాదాపు 50-60 అసెంబ్లీ స్థానాలు ఇతను కొడుకు మిథున్ రెడ్డి చేతిలో పెట్టి వీళ్ళు చాలా సన్నిహితులుగా పేరొందారు. గతంలో జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దిరెడ్డి కూడా ముఖ్యమంత్రి అవ్వచ్చు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఎందుకంటే పెద్దిరెడ్డి ఆ పార్టీలో అంత పవర్ఫుల్ అని చెప్తారు. అతని దగ్గర అవినీతి సొమ్ము కూడా వేలాది కోట్ల రూపాయలు ఉన్నాయి అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అతను మదనపల్లి, అంటే చుట్టుపక్కల తన నియోజకవర్గానికి చుట్టుపక్కల వందల వేల ఎకరాలు దోచుకోవటం, వాటన్నిటికి సంబంధించినటువంటి ఫైల్స్ దగ్ధం చేయడం, పెద్దిరెడ్డి మైనింగ్ దగ్గర నుంచి తన కంపెనీ ద్వారా చేసినటువంటి కాంట్రాక్టుల ద్వారా, దోపిడీల ద్వారా వేలాది కోట్ల రూపాయలు జగన్ ప్రభుత్వంలో సంపాదించుకున్నాడు అనేటువంటి పేరుంది. అయితే ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ప్రతిపక్ష నేత హోదా లేదు. జగన్మోహన్ రెడ్డి కేవలం ఎమ్మెల్యే. అసెంబ్లీలో ముఖ్యమంత్రి, అదేవిధంగా మంత్రులు, చీఫ్ విప్ వీళ్ళందరికీ కూడా క్యాబినెట్ హోదా ఉంటుంది. వీళ్ళతో పాటు ప్రతిపక్ష నేతకి, అదేవిధంగా పిఏసి చైర్మన్, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా ఉన్న వ్యక్తికి క్యాబినెట్ హోదా ఉంటుంది. విప్పులందరికీ కూడా సహాయ మంత్రి హోదా ఉండటం జరుగుతుంది. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒకవేళ పిఏసి చైర్మన్ ఇవ్వాలి అంటే ఆ పార్టీకి వాళ్ళకి 18 పైగా స్థానాలు ఉండాలి. ఆ స్థానాలు లేవు కాబట్టి అసెంబ్లీ నుంచి 9 మంది మాత్రమే పిఏసి సభ్యులుగా నియమితులవుతారు. కాబట్టి ఒక సభ్యుడు కావాలంటే 18కి పైగా ఎమ్మెల్యేలు కావాలి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ బలం లేదు. సో వాస్తవంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పిఏసి సభ్యులుగా ఉండటానికి కూడా ఎవరికీ అర్హత లేదు. సాంప్రదాయంగా ఒకవేళ అక్కడి నుంచి సభ్యులు కనుక ఉంటే వారికే పిఏసి చైర్మన్ ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి, ప్రధాన ప్రతిపక్ష హోదా లేదు కాబట్టి ఆ పార్టీ నుంచి పిఏసి చైర్మన్ అయ్యేటువంటి అవకాశం లేదు. కానీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిఏసి చైర్మన్గా ఉండడం కోసం తను నామినేషన్ వేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఎర్రిపప్పం చేశాడు. పైగా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి, తనతో కలిపి ఉన్నటువంటి 11 మంది శాసనసభ్యుల్లో అత్యధికం, అంటే 6 నుంచి 7 శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో టచ్లో ఉన్నారని, అదేవిధంగా తన కొడుకు ఎంపీగా ఉన్నాడు. వీళ్ళందరూ కూడా భారతీయ జనతా పార్టీకి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుందని ఒక పుకార్లు వచ్చి, ఇవి కాకుండా అసలు వాళ్ళే, అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 6 ఎమ్మెల్యేలు కనుక బయటికి వచ్చి అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాది అంటే, గతంలో మనం మహారాష్ట్రలో చూసాం, శివసేన కానివ్వండి, అదేవిధంగా ఎన్సీపీ కానివ్వండి, ఉద్ధవ్ థాకరే చేతిలో నుంచి శివసేన, శరద్ పవార్ చేతిలో నుంచి ఎన్సీపీ కూడా జారిపోవడం జరిగింది. మెజారిటీ ఎమ్మెల్యేలు చీలిక వచ్చినప్పుడు వీళ్ళు కొత్త పార్టీ పెట్టుకోవాల్సి వచ్చింది. శివసేన ఉద్ధవ్ థాకరే అని, అదేవిధంగా ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ అని పెట్టుకోవాల్సి వచ్చింది. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి కనుక ఈ 6 మంది శాసనసభ్యులు కనుక తిరుగుబాటు చేసి పెద్దిరెడ్డి నాయకత్వంలో బయటకు వస్తే వాళ్ళ చేతిలోకి పార్టీ వచ్చేస్తుంది, పార్టీ కార్యాలయాలు వచ్చేస్తాయి, పార్టీ సింబల్ వస్తుంది, పార్టీ పేరు వస్తుంది, పార్టీకి ఉన్నటువంటి ఆస్తులు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి మరో కొత్త పార్టీ పెట్టుకోవాల్సినటువంటి అగత్యం ఏర్పడుతుంది. మరి కొత్త పార్టీ పెడతాడా, ఏదన్నా పార్టీలో విలీనం చేసుకుంటాడా, అసలు జెండానే ఎత్తేసి విదేశాలకు పారిపోతాడా పక్కన పెడితే, ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి క్యాబినెట్ హోదా రాబోతోంది. ప్రభుత్వం పెద్ద మనసుతో కనుక పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కనుక పిఏసి చైర్మన్గా అవకాశం ఇస్తే క్యాబినెట్ హోదాలో ఉంటాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జగన్మోహన్ రెడ్డి కేవలం శాసనసభ్యుడైతే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇద్దరు క్యాబినెట్ హోదాలో కొనసాగుతారు. అంటే జగన్మోహన్ రెడ్డి కంటే
ఎక్కువ హోదా, ఎక్కువ ప్రోటోకాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ కొనసాగుతారు. మరి ఇలా ఉన్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి దీన్ని సహిస్తాడా, లేదంటే వాళ్ళని పార్టీ నుంచి బయటికి పంపించేస్తాడా? అసలు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఏ రకమైనటువంటి విభేదాలు రాబోతున్నాయి? పెద్దిరెడ్డి ఆ పార్టీలోనే ఉంటాడా, బీజేపీలోకి వెళ్తాడా, లేదా పార్టీని చీల్చేస్తాడా? అసలు ఏం చేస్తాడు పెద్దిరెడ్డి అనేటువంటి చర్చలు కూడా నడుస్తూ ఉన్నాయి. అయితే ఇప్పుడు పెద్దిరెడ్డికి క్యాబినెట్ హోదా ఇవ్వటానికి ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఏమన్నా నిర్ణయం తీసుకుందా, లేదంటే గత సాంప్రదాయాలు పాటిద్దామనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి అర్థం కాని గందరగోళ పరిస్థితి ఏర్పడిపోయింది. దీన్ని జగన్మోహన్ రెడ్డి ఇగోకి తీసుకుంటాడు. అంటే అసెంబ్లీకి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి రావాల్సి వస్తే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఎక్కువ ప్రోటోకాల్ ఉంటుంది, క్యాబినెట్ హోదా ఉంటుంది. కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డికి ఆ క్యాబినెట్ ఏదైతే ప్రతిపక్ష నేత హోదా లేదు కాబట్టి నేను అసెంబ్లీకి రానంటున్నాడు. ఇప్పుడు తన పార్టీలోనే తనకంటే ఎక్కువ హోదా అసెంబ్లీలోనే, మండల కంటే జగన్మోహన్ రెడ్డి బోర్డు అనుకో పోనివ్వరు కూడా, బట్ అసెంబ్లీకి వద్దామనే తనకంటే హోదా పెద్దిరెడ్డికి ఎక్కువ ఉంది. కాబట్టి ఇక రాబోయే 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వచ్చేటువంటి అవకాశమే లేదు.